ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి గాజర్ మటర్ మసాలా అండి. చాలా సింపుల్ చేసుకోవడం. ఇప్పుడు సీజన్‌లో బాగా దొరుకుతాయి మనకి గాజర్. క్యారెట్ లానే అనిపిస్తాయి గానీ, కొంచెం రెడ్డిష్ కలర్‌లో ఉంటాయన్నమాట చాలా పొడవుగా. లేతగా ఉన్న గాజర్ మనం యూజ్ చేస్తామండి. రెసిపీలోకి వెళ్తే గనక బాణలు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర అది చక్కగా వేగిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకుంటాము. అది కూడా కొంచెం అట్లా వేగిన తర్వాత దీంట్లో చక్రాల్లా కట్ చేసుకున్నటువంటి గాజర్‌ని యాడ్ చేసేస్తామండి. పైన పీల్ ఆఫ్ చేసే విధంగా కట్ చేసుకుంటే సరిపోతాయి అనమాట. దీంట్లో పెద్ద మసాలాలు ఏం వాడము. దట్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. భలే యమ్మీగా ఉంటుంది. వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ కి చపాతీస్ కి లేకపోతే అట్లానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. గాజర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము పచ్చి బఠానీ మటర్ అంటాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ వింటర్ సీజన్ లో దొరికే అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా చాలా అమోఘమైన టేస్టీతో ఉంటాయండి. మటర్ కూడా మనకు విరివిగా దొరుకుతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం